హలో అండి, ఈరోజు వీడియోలో మటన్ కర్రీ రెసిపీ చూద్దాము. మనం అచ్చం రెస్టారెంట్లో తింటుంటాం కదా, ఆ ఫ్లేవర్లో అయితే ఉండేలాగా చేసుకోవచ్చు ఈ కర్రీని. దీంట్లో మనం కర్రీ మొత్తం ఉడికిన తర్వాత చివర్లో అయితే బటర్లో పచ్చిమిర్చి, కసూరి మేతి అవన్నీ వేసి తాలింపు పెడతామండి. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఈ కర్రీ వండడానికైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఒక 2 గరిటెల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 ఎండుమిర్చి, బాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా వేయించాలి. ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేయాలి. ఈ మటన్ వచ్చేసి 1 కేజీ దాకా ఉంటుందండి. బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే కర్రీకి టేస్ట్ మంచిగా వస్తుందండి. ఇంకొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అది ఉడికేలోపు అయితే మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టేసి ఒక 10-12 లవంగాలు, 4-5 యాలకులు, చిన్న జావిత్రి, కొంచెం జాజికాయ ముక్క వేసి వేయించాలి. ఇప్పుడు దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, సగం ఎండు కొబ్బరి చిప్పని చిన్న ముక్కలు కట్ చేసి వేయించాలి. ఒక 3 నిమిషాల్లో ఇవన్నీ మంచిగా వేగుతాయి. సిమ్లో పెట్టి వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చివర్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసేసి 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత వీటినైతే మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీలో నీళ్లు పోస్తాం కదా గ్రేవీ కోసము, దానికైతే వేడి నీళ్లు మరిగించుకోండి. ఇప్పుడు కర్రీలోంచి నీళ్ళైతే బాగా వస్తున్నాయి కదా, అవి కాస్త ఇంకిపోయేదాకా ఉడికించాలి. ఈ 10-12 నిమిషాల్లో నీళ్ళన్నీ బాగా తగ్గిపోతాయండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3 టీ స్పూన్ల కారము, చివర్లో పచ్చిమిర్చి వేస్తాం కదా, అందుకే కారం కొద్దిగానే వేసాను ఇక్కడ. ఈ కారము పసుపు కూడా 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత నీళ్లు మరిగించి పెట్టాం కదా, ఆ వేడి నీళ్ళు అయితే గ్రేవీ కోసం పోయండి. నేనైతే ఒక 1/2 లీటర్కి కొంచెం ఎక్కువ ఉంటాయి పోసాను ఇక్కడ. ఉప్పు అయితే వేయలేదండి, నేనైతే చివర్లో వేస్తాను ఉప్పు. ఉడికిద్ది అని మీరు అనుకుంటే మీరు వేయొచ్చు, నేనైతే వేయలేదు. ఇంకా బాగా కలిపేసి కుక్కర్కి విజిల్ పెట్టుకోవాలి. నాకైతే 4 విజిల్లకి ఉడికిందండి. మీకు ఎన్ని విజిల్లకి ఉడికిద్దో దాన్ని బట్టి ఉడికించుకోండి. నాలుగు విజిల్ల తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసి ఉప్పు వేయాలి రుచికి తగినంత. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు అయితే వేసాను ఇక్కడ. అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు, ఎండు కొబ్బరి, ఆ పొడి కూడా వేయాలి. బాగా కలిపేసి కాసేపు ఉడకనివ్వాలి. ముక్కకి ఉప్పు పట్టుకుంటుంది, గ్రేవీ కూడా చిక్కబడుతుంది. మసాలా వేసాం కదా దానివల్ల. ఒక 5 నిమిషాలు ఇది ఉడికేలోపు స్టవ్ పైన చిన్న గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేయాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేయాలి. బటర్ కరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి ఒక 10 మిర్చి అయితే వేసాను ఇక్కడ, 2 ముక్కలుగా కట్ చేసి నిలువుగా చీల్చి. ఇంకా పొడవుగా కట్ చేసిన ఈ మిర్చి ముక్కలు వేగడానికి ఒక 2-3 నిమిషాలు టైం అయితే పడుతుందండి. దీంట్లో కసూరి మేతి కూడా వేయాలి చివర్లో. మిర్చి మొత్తం వేగిన తర్వాత చివర్లో 1 టీ స్పూన్ అంత కసూరి మేతి కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఆ రెండింటిని, ఆ తాలింపుని తీసుకొచ్చి మనం ఉడుకుతున్న మటన్ కర్రీలో వేసి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. ఆ మిర్చి, కసూరి మేతి, బటరు, ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుందండి. మటన్కి కలిసిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. కసూరి మేతిని అయితే ఒక 1/2 నిమిషం వేయిస్తే చాలండి బటర్లో, ఎక్కువసేపు వేగక్కర్లేదు. అంతే అండి, మంచి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివర్లో ఈ స్టెప్ అయితే ట్రై చేసి చూడండి, మంచి ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకా రైసు, బగారా రైసు, చపాతీ దేంతో తిన్నా సూపర్.